రెడీ? ఓకే. ఇప్పుడు కట్టల సంఖ్య, పుల్లల సంఖ్య రాయాలి. నెంబర్ ఆఫ్ బండిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ స్టిక్స్. ఇప్పుడు ఫస్ట్ చూడు, నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? 1 బండిల్ ఉంది. 1 బండిల్ ఉంది. 1 బండిల్లో స్టిక్స్ ఎన్ని ఉంటాయి? 10. రాసాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడు, నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? 20 స్టిక్స్ ఉన్నాయి. కాబట్టి బండిల్స్ ఎన్ని ఉండాలి? 2. వెరీ గుడ్. కాబట్టి నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉండాలి? 2. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ బాబు, థర్డ్ చూడు, నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ బండిల్స్ 3 లెక్క చూడు. ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ బండిల్స్? 3 ఉన్నాయి. కాబట్టి 3 బండిల్స్ తీ. త్రీ బండిల్స్ చూపి. ఇప్పుడు 3 బండిల్స్లో ఎన్ని స్టిక్స్ ఉంటాయి లెక్కబెట్టు, చెప్పు. ఒక్కొక్క నెక్స్ట్ హ్యాండ్లోకి తీసుకో. 10, 20, 30. వెరీ గుడ్. ఇక్కడ ఇటు 3కి ఎదురుగా నెంబర్ ఆఫ్ స్టిక్స్ 30 ఉంటాయి. బారాయ్. ఓకే, 3 బండిల్స్ ఉంటాయి. అందులో స్టిక్స్ ఎన్ని ఉంటాయి? 30 ఉంటాయి. నెక్స్ట్ సాహిత్య, ఇటు చూడు, నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? 40 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టిక్స్ 40 ఉంటే నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉంటాయి? కట్టలు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి కదా. లెక్క పెట్టు. 10, 30. వెరీ గుడ్. కాబట్టి ఎన్ని బండిల్స్? ఎన్ని బండిల్స్? ఎన్ని? 4. రైట్. ఓకే, గుడ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయిరా? నెక్స్ట్ది ఇటు బండిల్స్ అంటే ఇటు. నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ బండిల్స్ 5 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టిక్స్, నెంబర్ ఆఫ్ బండిల్స్ది, కట్టలది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? 5. అందులో స్టిక్స్ ఎన్ని ఉంటాయి లెక్కబెట్టు. 20, 30, 40, 50. వెరీ గుడ్. 50 రాయి. దాని తిన్నగా 5 తిన్నగా ఇటు నెంబర్ ఆఫ్ స్టిక్స్ వైపు రాయాలి. ఎస్. 50 ఎలాగా 5 రాసి వదిలేస్తావు? 50, 50. ఓకే. మేరీ, నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చూడు, 6th 6 చూడు, దానిపైన నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి చెప్పు. 60 కదా. నెంబర్ ఆఫ్ స్టిక్స్ 60 ఉంటే నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి.
6 తీయాలి. తీసావా 6? ఇప్పుడు లెక్క పెట్టు. 10, 20, 30, 40, 50, 60. వెరీ గుడ్. కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ బండిల్స్ 60 పుల్లలు ఉండాలంటే 60 స్టిక్స్ ఉండాలంటే బండిల్స్ ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. 6 వేయి. వెరీ గుడ్. నెక్స్ట్ చూడు. నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? ఇటు తను చేసిన దాని కింద నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉంటాయి? 70 ఉంటాయి. కౌంట్ చేయి. 1 2 అను గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు కౌంట్ చేయి. ఇలా రా, దగ్గరికి రా. కౌంట్ చేయి. 10, ఇక్కడ పెట్టు. 10, 20, 30, 40, 50, 60, 70. నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉంటాయి? 7. 70. 70. స్టిక్స్ అంటే పుల్లలమ్మ. పుల్లలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఇందులో? వీటన్నిటిలో కలిపి పుల్లలు ఎన్ని ఉంటాయి? 7. 70. 70. కట్టలు ఎన్ని ఉన్నాయి? కట్టలు 10 కట్ట కట్టాం కదా. ఎన్ని కట్టలు ఉన్నాయి? 7 కట్టలు ఉన్నాయి. అలా ఉంచి రాయ్. 7 కట్టల్లో మొత్తం ఎన్ని పుల్లలు ఉన్నట్టు ఇప్పుడు? 70. అక్కడ పెట్టే. నెక్స్ట్ సుమంత్. 80 ఏమున్నాయి? స్టిక్స్ పుల్లలు ఉన్నాయి. 80 పుల్లలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని కట్టలు ఉండాలి? ఎన్ని బండిల్స్ ఉండాలి? 8. 8 కట్టలు ఉండాలి. సో ఇప్పుడు 8 కట్టల్లో ఎన్ని పుల్లలు ఉంటాయో లెక్క పెట్టు. ఇక్కడ పెట్టి. 10, 20, 30, 40, 50, 60, 70, 80. వెరీ గుడ్. 80 స్టిక్స్. 80 ఏంటి? స్టిక్స్. ఇప్పుడు బండిల్స్ ఎన్ని? 8. వెరీ గుడ్. నెక్స్ట్ బాబు. నెంబర్ ఆఫ్ బండిల్స్ ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ బండిల్స్ అక్కడ చూడు. ఎన్ని ఉన్నాయి? 9. పట్రా. కౌంట్ చేయి గట్టిగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు 9 బండిల్స్లో ఎన్ని స్టిక్స్ ఉన్నాయో లెక్క పెట్టు. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 90 రాసాయి అక్కడ. నెంబర్ ఆఫ్ స్టిక్స్ దగ్గర 90 రాయి. వెరీ గుడ్. నెక్స్ట్ విక్కీ. ఇవి పెట్టే. అక్కడ పెట్టే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టిక్స్ ఎన్ని ఉన్నాయి? లాస్ట్ది
100 స్టిక్స్ ఉండాలంటే ఎన్ని బండిల్స్ ఉండాలి? 100 స్టిక్స్ ఉండాలంటే ఎన్ని బండిల్స్ ఉండాలి? 10 ఉండాలి. కౌంట్ చేయి. 10 బండిల్స్ అన్నమాట. 10 ఏంటవి? బండిల్స్, కట్టలు. ఇప్పుడు అందులో ఒక్కొక్క కట్టలో అదే మొత్తం ఎన్ని పుల్లలు ఉన్నాయో లెక్క పెట్టాలి. లెక్క పెట్టు. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. సో 100 పుల్లలు ఉండాలంటే ఎన్ని కట్టలు ఉండాలి మనకు? ఇప్పుడు ఎన్ని కట్టలు ఉండాలి? ఎన్ని తెచ్చావు నువ్వు? 100, కట్టలు ఎన్ని తెచ్చావు? 10. సో అక్కడ 10. ఓకేనా? అర్థమైందా అందరికీ? Yes, ma'am. వెరీ గుడ్. క్లాప్స్.